ఓకే ఓకే. శరత్ గారు సార్ సార్ ఏం జరిగిందంటుంది? కరెక్టేనా కేంద్ర ప్రభుత్వం చేసింది? సార్ ఒక విషయం పైన కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటాయి సార్. అంత సులభంగా ఒక ప్రతిపక్షానికి చెందిన ముఖ్యమంత్రి యొక్క విదేశీ పర్యటనని సహేతుకమైన కారణాలు లేకుండా ఏ ప్రభుత్వం ఆపలేదు. గతంలో జరగలేదు, ఇప్పుడు జరగదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఒక ముఖ్యమంత్రి పర్యటన అన్నప్పుడు దానికి సరైన ప్రాధాన్యతనే ఇస్తారు. కాకపోతే రేవంత్ రెడ్డి ఏంటంటే ఈ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఏంటంటే రాహుల్ గాంధీ యొక్క సంతృప్తి కోసమని కొంతమంది వ్యక్తులను కలవడానికని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ కూడా భారతదేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు పోయినప్పుడు భారతదేశాన్ని అవమానపరుస్తూ భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేదని ఇట్లా రకరకాల చెత్త వాగుడు ఆగినాడు అనమాట. అసలు ఎట్లుంటుందంటే జనరల్ గా ఒక ముఖ్యమంత్రి తాము పోయే పనుల మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకేష్ కూడా పోయినాడు, చంద్రబాబు నాయుడు కూడా పోయినాడు, ఇతర ముఖ్యమంత్రులు కూడా పోయినారు. ఏదో అభివృద్ధి కార్యక్రమాలు, విదేశీ పెట్టుబడులను రాబట్టడానికి ఏదైనా కార్యక్రమాలు చేస్తారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడ పోయి కొంతమంది రాజకీయ నాయకులను వాళ్ళని కలవాలన్న ప్రయత్నం ఇదంతా కేవలం రాహుల్ గాంధీ సంతృప్తికే ఇంత డీటెయిల్డ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా అదే గ్రహించారు, కేంద్ర ప్రభుత్వం కూడా నో దిస్ మ్యాన్ ఇస్ క్రాసింగ్ ది లిమిట్స్ అని. సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి అమెరికాకు పోకపోవడం వల్ల సూర్యుడే రేపు పొడవడం మానడు, లేదా రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనాలు కూడా ఏం తగ్గలేదు. అంత అవుతుంది మొత్తంగా హాయిగా ఏదో ఎంజాయ్ చేసి వద్దామన్నారు. కాంగ్రెస్ నాయకులకు ఇటీవల అలవాటు అయిపోయింది కొద్ది రోజులు విదేశీ పర్యటన చేసి రావడం అని. రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ఇది తెలంగాణ ఆత్మగౌరవ ఇష్యూ కాదా? ఎందుకు ఆత్మగౌరవానికి రేవంత్ రెడ్డికి ఏ సంబంధం అండి? తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్రం అనుమతి నిరాకరించడం, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం, తర్వాత ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రెస్ రిలీజ్ లో తెలంగాణలో పెట్టుబడులు తీసుకొస్తామని నేను అనుకుంటే అన్ఫార్చునేట్లీ కేంద్రం అనుమతి నిరాకరించింది. బట్ ఆ డెలిగేషన్ మాత్రం పోతుంది అని చెప్పారు. ఆయన యూనివర్సిటీస్ కు పోదాం అనుకున్నారు, యూనివర్సిటీస్ తో ఒప్పందం కుదుర్చుకుందాం అని అనుకున్నారు. ఒక్క విషయం సార్, జనరల్ గా ఈ ముఖ్యమంత్రులు పోయి ఒప్పందాలు కుదుర్చుకునేంత మేధా సంపత్తి ఏముంది, కానీ డెలిగేషన్ కి అనుమతి ఇచ్చినారు అన్నప్పుడే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం తక్కువ చేయలేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ. రెండోది ఏంటంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఇటీవల అలవాటు అయిపోయింది, కొద్దిగా టైం దొరికితే విదేశాల్లో తిరిగి వచ్చరు. అంత కేటీఆర్ తో పోల్చుకోవడము, లోకేష్ తో పోల్చుకోవడం, వాళ్ళతో పోల్చుకోవడం అనేది మొదలైంది. రేవంత్ రెడ్డికి ఎడ్యుకేషన్ కు సంబంధం లేదు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇవన్నీ చాలా బియాండ్ అబోవ్ హిజ్ హెడ్ విన్నారా. అట్లాంటిది ఏది జరగలేదు సార్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావట్లేదు. రాష్ట్రానికి మొన్న రైల్వే బడ్జెట్ లో అవకాశాలు రాలేదు, కేంద్రం ఇచ్చిన బడ్జెట్ లో ఇంకా అవకాశాలు రాలేదు. ఇట్లాంటి వాటి మీద రాష్ట్రం యొక్క ఆత్మగౌరవం అనేది ఇష్యూ ఆధారపడ్డది. అంతేగాని విదేశీ పర్యటన ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా అంటే దేశ సమగ్రతను పణంగా పెట్టేసి ఒక ముఖ్యమంత్రికి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు కాంగ్రెస్ అధిష్టాన వర్గమే దీని మీద ఇంత గట్టిగా రెస్పాండ్ కాలేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అనుమతి ఇవ్వకపోవడం, ఓ రకంగా మా ముఖ్యమంత్రిని చిన్నచూపిస్తున్నారని అన్నట్టుగా నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. వాళ్ళకు కూడా అర్థమైంది దిస్ మ్యాన్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. మీరు అంటే రాహుల్ గాంధీ చెప్పిన వ్యక్తులను కలవాలనుకున్నారు, బహుశా జోరాన్ మమ్దాని, శ్యామ్ పిట్రోడా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అందుకే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆ విషయాలను గ్రహించినారు. శ్యామ్ పిట్రోడా కూడా భారతదేశానికి కలిస్తే తప్పేంది, ఇండియన్ చాలా వ్యతిరేకమైన భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలు సర్వనాశనం అయ్యేలాగా శ్యామ్ పిట్రోడా కూడా చాలా సార్లు అవాకులు చవాకులు పేరినారు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా వీఆర్ నాట్ ఇన్ అగ్రిమెంట్ విత్ శ్యామ్ పిట్రోడా ఆన్ హిస్ కామెంట్స్ అని అన్నారు. కాబట్టి పాపారావు గారు అన్నారు, ఇంతకుముందు గుర్తు చేశారు, కమలా హారిస్ కూడా ఇట్లా వ్యాఖ్యలు చేశారు గతంలో. చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గెలవలేదా అంటున్నారు. సార్ ఒక్క విషయం సార్, ప్రధానమంత్రితో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఎట్లా పోలుస్తారు సార్? దయచేసి ప్లీజ్. ప్రధానమంత్రి యొక్క విశాల దృక్పథాలు వేరుంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. అట్లా అంటే మరి చాలా సార్లు ఇప్పుడు ఎవరైతే తప్పు ప్రధానమంత్రి తప్పు చేస్తే శిక్ష పడదా? ప్రధానమంత్రి మినాయింపులు ఉంటాయి. ఒక చిన్న క్వశ్చన్ ఏం లేదు. మోడీ గారు అంతకుముందు సీఎం గా ఉన్నారు గుజరాత్ కి. అప్పుడు ఆయనకి ఉన్నటువంటి విజ్ఞత కంటే ఇప్పుడు ఆయనకి ఎక్కువ విజ్ఞత ఉంటుందా? లేకపోతే అంతే కదా, సీఎం గా ఉన్నప్పుడు కలవడానికి కుదరదు ఇదే చేస్తే, ఇట్లాగే అయితే. కానీ మీకు ఒకటి గుర్తుండి ఉంటుంది సార్, గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు నరేంద్ర మోడీకి అమెరికా రానివ్వలేదు.
అమెరికా నరేంద్ర మోడీని రానివ్వలేదు అప్పుడు. గుర్తుంది అది కాదు. విశాల దృక్పథం అంటే సీఎం గా ఉన్నప్పుడు లేని విశాల దృక్పథం పీఎం అయితే వస్తుంది. రేపు రేవంత్ రెడ్డి పీఎం అయితే పని చేయొచ్చా? ప్రశ్న అవుతాడా లేదా అది కాదు. కానీ పాపారావు గారు, నేను ఒక విషయం చెప్తాను సార్. లెవెల్ ఆఫ్ కన్సిడరేషన్ అనేది వేరియస్ ఇన్పుట్స్ ని బట్టి ఆధారపడుతుందండి. కేంద్రానికి సంబంధించినటువంటి ఒక థింక్ ట్యాంక్ అనేది ఉంటది, విదేశీ మంత్రిత్వ శాఖలో ఒక విభాగం ఉంటది, తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, రకరకాల కన్సిడరేషన్స్ ఉంటాయి. కేవలం రేవంత్ రెడ్డికి విదేశాల్లో పర్యటనకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని మాట్లాడాలంటే గంత అయితే దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదు. పర్యటనకు పోకపోవడం వల్ల మనకు రావాల్సిన నిధుల వరద ఏమి ఆగిపోలేదు సార్. ఇదంతా కేవలం ఏదో రేవంత్ రెడ్డి భక్తులు మాట్లాడాల్సిన మాటే గానీ పెద్దగా దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రేపు ఇంకో నెల రోజుల తర్వాత మొత్తం కంప్లీట్ గా ఒక ప్రోగ్రామ్ డిక్లేర్ చేసి పొమ్మనండి. నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత ప్లాన్ వేసుకోమనండి. అంతేగాని ప్రతిదానికి కేంద్రంతో ఘర్షణ పడాలా, నాకు విదేశీ పర్యటన ఇవ్వకపోయినందుకే వ్యవహారాలు చేయాలా, ఇదంటే అది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీ చీఫ్ మినిస్టర్ టు ఫైట్ అగైన్స్ ది చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ లైక్ దిస్. విజయ్ని చూసి నేర్చుకోవాలి సార్ వీళ్ళు. కొత్తవాడైనా, రాజకీయాలతో సంబంధం లేకున్నా, ఏది లేకున్నా, ఈస్ కండక్టింగ్ ది అఫైర్స్ ఆఫ్ ది స్టేట్ ఇన్ బెటర్ ఫ్యాషన్ దాన్ ఎనీబడి ఎల్స్. ప్రధానమంత్రి దగ్గరికి పోయినప్పుడు కానీ, ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ, హోంమంత్రిని కలిసినప్పుడు కానీ, ఇతరులను కలిసినప్పుడు కానీ చాలా చక్కగా అతను కండక్ట్ చేస్తా ఉన్నాడు వ్యవహారాలు. కాబట్టి రాష్ట్ర బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పర్యటనలు ఉండాలా. ఇట్స్ ఆల్రెడీ కేంద్రానికి వాళ్ళ ఓన్ రీజన్స్ ఉన్నాయి, అందుకే నాకు అనుమతి ఇవ్వలేదు. మరోసారి ట్రై చేస్తాను, డిసెంబర్ లో పోతాను, లేకపోతే ఇంకేదైనా సందర్భంలో పోతానని అంటే అయిపోయేది. లాస్ట్ టైం పర్మిషన్ ఇచ్చారు హార్వర్డ్ యూనివర్సిటీలో వారం రోజుల కోర్సు సార్. ఎన్నోసార్లు ఇచ్చినారు సార్. ఇదంతా అవుతుందే కేవలం రాహుల్ గాంధీ సంతృప్తికి మాట్లాడే మాటలు తప్ప దీంట్లో ఏమి లేదు. అసలు ఇది ఒక ఇష్యూయే కాదు. రేవంత్ రెడ్డికి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలా వద్దా అనేది కేంద్రం బహుళ ప్రయోజనాలను ఆశించి తీసుకునే ఒక నిర్ణయం. వీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ డెసిషన్ అండి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఎస్ ప్రకాష్ గారు, వి ప్రకాష్ గారు, ప్రకాష్ గారు ఉన్నారా? ప్రకాష్ గారు లేనట్టున్నారు. చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నుంచి. చరణ్ కౌశిక్ గారు సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మాత్రం నవాబ్ షరీఫ్ మనోరాల్ మెహన్ నిసా వివాహ వేడుక